సార్ ఇప్పుడు ఫ్లవర్ థెరపీలో హ్మ్. హెయిర్ లాస్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? బేసికల్‌గా హెయిర్ లాస్ అనేసరికి మనం దాని రూట్ కాజ్ చూడాలండి. హ్మ్. అసలు హెయిర్ ఎందుకు ఇంపార్టెంట్ హ్యూమన్స్‌కి? ఇట్స్ ఎ వెస్టిజియల్ ఆర్గన్ ఓకే. రకంగా చూసుకుంటే. కాకపోతే హెయిర్ అనేది ఇట్స్ జస్ట్ ఫర్ అట్రాక్షన్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా బాగా జుట్టు స్ట్రాంగుండి, బాగా పొడుగ్గుండి, షైనీగుండి, ఆయిలీగుంటే మేట్స్ అట్రాక్ట్ అవుతారు. హ్మ్. పీపుల్ ఫైండ్ దట్ అట్రాక్టివ్. ఓకే. ఎందుకంటే డిటర్మిన్స్ అంటే మనకి ఎవల్యూషనరీగా హ్మ్. మంచి స్ట్రాంగ్ హెయిర్ ఇది ఉందంటే ఓకే. వాళ్ళ న్యూట్రిషన్ వాల్యూస్ కరెక్ట్‌గా ఉన్నాయి. వాళ్ళ హార్మోనల్ సిస్టమ్ కరెక్ట్‌గా నడుస్తుంది కాబట్టి హెయిర్ కరెక్ట్‌గా ఉంది. హ్మ్. సో, మనకి హెయిర్ ఎక్కడి నుంచి వస్తది? మనకి అన్నం తిన్నది గానీ, ఏదన్నా గానీ ధాతువులుగా రసంలోకి మారి, రక్తంలోకెళ్ళి, అక్కడి నుంచి బ్లడ్‌కెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి బోన్‌కెళ్తది. హ్మ్. ఆ బోన్ నుంచి మన నర్వస్ సిస్టమ్‌కి, మన స్పెర్మ్‌కి వీటికెళ్తది. బట్ ఆ బోన్ దగ్గర నుంచి వచ్చే బై ప్రొడక్ట్ హెయిర్ కింద బయటకొస్తది. ఓకే. ఇది కూడా అల్టిమేట్‌గా కాల్షియము, సిలికాను వీటితో ఫార్మ్ అయిన మనకొక సెల్ అది ప్రొడ్యూస్ చేస్తది. హ్మ్. సో, అక్కడ మనకి బలం కరెక్ట్‌గా ఉండాలి. అంటే మన బోన్ డెన్సిటీ, బోన్ స్ట్రెంగ్త్ కరెక్ట్‌గా మెయింటైన్ అయినప్పుడు హెయిర్ కూడా వస్తది. ఓకే. అది కాకుండా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంటిదేంటంటే యూజువల్‌గా ఒక 30 ఇయర్స్‌కో ఎప్పుడో వాళ్ళకి జెనెటిక్‌గా ఉన్నందువల్ల దాన్ని కూడా మనం కొంతవరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మెల్లిగా కాపాడుకుంటూ రావచ్చు. హ్మ్. బట్ అప్పుడు వదిలేసిన తర్వాత ఒకసారి బాల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావడం కష్టం. అంటే ఇప్పుడు ఓకే. ఒక హెయిర్ గురించి మాట్లాడేటప్పుడల్లా నేను ఒక భూమి ఉపమానమే చెప్తాను. హ్మ్. ఒక భూమిని దున్ని, సాగు చేసి, విత్తనాలు నాటి, అప్పుడు ఫర్టిలైజర్ అవన్నీ ఏస్తే కరెక్ట్‌గా వస్తది. అప్పుడు కూడా ఫర్టిలైజర్ ఎయ్యాలి, అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ అక్కడ గింజలేయకుండా ఫర్టిలైజర్ ఏసి హ్మ్. అంత చేసినా గానీ అక్కడేం పెరగదు. ఓకే. ఎందుకంటే దేర్ షుడ్ బి ఎ సీడ్ దేర్. రైట్. సో, మన హెయిర్ ఫాలికల్స్ లోపలున్నప్పుడు హెయిర్ ఫాలికల్స్ ఊడిపోతుంటాయి సెల్స్. కొత్త సెల్స్ రిప్లేస్ అవుతుంటాయి. కానీ ఎప్పుడన్నా మనకి డిసీజ్ వచ్చినప్పుడు, హ్మ్. లేదా స్ట్రెస్ వచ్చినప్పుడు ఓవర్ హీట్ అవుతది స్కాల్ప్ అంతా. హుహు. లేదా కొన్నిసార్లు మనకేదన్నా ఈ అంటే పారాసైట్స్ వచ్చినప్పుడు ఇలాగా హ్మ్. కొంచెం స్కాల్ప్ వీక్ అవుతది. యూజువల్‌గా ఫీవర్‌కి దానికి సంబంధం ఉంటది ఎక్కువ స్ట్రెస్‌కి. హ్మ్. దానివల్ల నార్మల్‌గా అన్‌నాచురల్‌గా హెయిర్ లాస్ అవుతుంటది. బట్ హెయిర్ లాస్ అనేది మనం ఒక 40 ప్లస్, 50 ప్లస్‌లోని పెద్ద ఎక్కువ దాని గురించి ఇంకా వర్క్ చేయడం కూడా అనవసరం. రైట్. బట్ మెయిన్‌గా ఇవాళ రేపు వస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే 18 ఇయర్స్‌కే హెయిర్ లాస్. ప్రాబ్లమ్ వస్తుంది చాలా హ్మ్. మందికి. హెయిర్ వైట్నింగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఈవెన్ అమ్మాయిల్లో కూడా. హ్మ్. యూజువల్‌గా అమ్మాయిలకి హెయిర్ చాలా స్ట్రాంగ్ ఉంటది అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే. బికాజ్ జెనెటికల్లీ వాళ్ళ సెలెక్టెడ్ ట్రైట్ అది. హుహు. అంటే ఇలాంటి ట్రైట్ ప్రిఫర్ చేశారు గదా! ఎక్కువ జుట్టు ఉండాలి, పొడుగు జుట్టు హ్మ్. ఉండాలని. అబ్బాయిల్లోనైతే ఓకే మాస్కులానిటీ, పొడుగు, పర్సనాలిటీ చూసేవాళ్ళు. సో, ఆహ్, మనకి డార్విన్స్ లా ప్రకారం లేడీస్‌లో జనరల్‌గా బాల్డింగ్ అనేది రాకూడదు. అన్లెస్ అండ్ అంటిల్ 70లో, 80స్‌లో తప్పితే. కానీ ఇవాళ రేపు ప్రీమెచ్యూర్‌గా చాలా మందికి హెయిర్ లాస్ అవుతుంది. ఆ ప్రీమెచ్యూర్‌గా అయింది మనం రికవర్ చేసుకోవచ్చు. ఓకే. వి కెన్ యాక్చువల్లీ బ్రింగ్ ఇట్ బ్యాక్. హ్మ్. దానికి 2 యాస్పెక్ట్స్. ఒకటి హెయిర్ ఫాల్, ఆ స్కాల్ప్ స్ట్రెంథెనింగ్. రెండవది ఇన్‌టేక్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే. మనకి మంచి ఫుడ్ ఏంటి? మంచి ఫుడ్ హ్మ్. కానిదేంటి? దానికి ట్రీట్మెంట్ ఎలాగా? సో, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళలో 90% హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటది అమ్మాయిల్లో. హ్మ్. అదేంటి పీరియడ్స్ కరెక్ట్‌గా అవ్వవు. హ్మ్. సో, దాంతోనేంటంటే ఈ హార్మోనల్ యాక్టివిటీ లేడీస్‌లో బోన్ డెన్సిటీని డిటర్మిన్ చేస్తది. హుహు. సో, బోన్ డెన్సిటీ మారిపోతున్నప్పుడు ఆ బోన్ బై ప్రొడక్టే కదా హెయిర్. హ్మ్. అక్కడ రాదు. సో, ఇలాంటి వాళ్ళకి మనం నోటీస్ చేస్తే ఈవెన్ బాడీ హెయిర్ ఎక్కువ రావడం.
సో వేరెవర్ మనకి తల దగ్గర ఉండదు కానీ బాడీ హెయిర్ ఎక్కువ అవుతుంటుంది. సో అది ప్రొడ్యూస్ అండ్ బై ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి కదా. రైట్. సో ఈజీ పాత్ వెతుక్కుంటుంది. ఇక్కడ మళ్ళీ వెళ్ళి అంత ట్రావెల్ చేసి హెడ్ దాకా వెళ్ళి అయ్యే కన్నా అదే రెండిటికి సిమిలర్గా ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని డైట్ ఏదైతే తీసుకుంటున్నామో చాలా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అలాంటివి తీసుకుంటున్నాం. మెయిన్గా చూస్తే మనకి పౌల్ట్రీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. ఓకే. ఇప్పుడు పౌల్ట్రీ ఇట్స్ నో లాంగర్ ఫార్మింగ్ ప్రాక్టీస్, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. మామూలుగా అయితే ఒక ఎకరంలోని మనం ఒక 100 కోళ్ళు 50 కోళ్ళు పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు ఏమవుతుంది, ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఒక ఎకరంలోనే వాడు ఒక 50,000 కోళ్ళు ఏమో పెడతారు టైర్ సిస్టంలో. సో దాన్ని మనం అక్కడ వాటికి వాడే యాంటీబయాటిక్స్ ఆల్మోస్ట్ హ్యూమన్ డోస్ కన్నా ఒక 10 times ఎక్కువ డోస్ వాడుతుంటారు వాటికి డిసీజ్ రాకుండా. అలాగే అవి జెనెటికల్లీ మాడిఫైడ్. మీరు ఏ పౌల్ట్రీ కోడినైనా తీసుకొచ్చి చూడండి, వాటికి హెయిర్ ఉండదు కానీ ఆ ఈకలు ఉంటాయి కదా ఫెదర్స్ చాలా ఫ్లిమ్జీగా వీక్గా ఇలా పట్టుకుంటే వచ్చేసేటట్టు, వాటికి కూడా బాల్ ప్యాచెస్ ఉంటాయి. ద సేమ్ కైండ్ ఆఫ్ అదే తత్వాన్ని మనం ఆరగిస్తున్నాం కదా. వాటికి బోన్ స్ట్రెంత్ ఉండదు, అంటే గట్టిగా పరిగెడితే వాటి ఎముకలు ఇరిగిపోతాయి, దే కాంట్ రన్. అంత వీక్ బోన్స్ నుంచి అంత వీక్ ఇది వస్తుంది, ఫెదర్స్ వస్తున్నాయి. అది వచ్చేది మీట్ నుంచే కదా వాటికి. మనం ఆ మీట్ తీసుకుంటున్నప్పుడు మనకి అదే తత్వం వస్తుంటుంది. సో ఎక్కువ చికెన్ ఎగ్ తినే వాళ్ళకి ప్రీమెచ్యూర్ బాల్డింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ అంటే బాడీ బిల్డ్ అయి ఇవ్వచ్చు, మజిల్ మాస్ రావచ్చు, కానీ స్ట్రెంగ్త్ అవి ఉండవు. మూడవది ఏంటంటే డిసీజ్, స్ట్రెస్, ఓవర్ హీట్ అవుతుంది. కొంతమంది ఎక్కువ ఆలోచిస్తుంటారు, లేదంటే ఏదో జ్వరం వచ్చి ఊరికే వీక్ అయిపోయి ఆ సిస్టమ్ కరెక్ట్గా నడవట్లేదు అనుకోండి, ఎక్కువ కన్సిస్టెంట్గా జ్వరాలు వస్తున్నాయి, బాగా వీక్గా అయిపోయారు అనుకోండి, అప్పుడు బోన్లోకి స్ట్రెంగ్త్ వెళ్ళదు. అక్కడి నుంచి మనకి హెయిర్కి స్ట్రెంగ్త్ రాదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఎవరికి సరిపడిన మెడిసిన్ వాళ్ళకి ఇస్తాం. అంటే కొంతమందికి ఏంటి, వాళ్ళకి స్ట్రెంగ్త్ రావడానికి కొన్ని ప్రోటీన్ కావాల్సిన ప్రోటీన్స్ ఏంటి అవి ఇవి ఇస్తాం. ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ డెవలప్ అవ్వడానికి ఒక మెడిసిన్ ఇస్తాం. కొంతమందికి ఏమో ఈ హార్మోనల్ యాక్టివిటీ వల్ల ఉంటుంది కదా, సో ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ ఒకటి ఇస్తాం. అది కాకుండా మనకి ఒక నాగకేసరం అని ఒక చెట్టు ఉంటుంది, దాని గింజలతోటి నూనె తీసిన దాంట్లో ఒక 10 different హెర్బ్స్ వేసి ఒక ఆయిల్ తయారు చేస్తాం అన్నమాట, హెయిర్ ఫాల్ని అరికట్టడానికి. అండ్ ఏదన్నా అంటే బాల్డింగ్ కాన్ ప్యాచెస్ దగ్గర హెయిర్ డెన్సిటీ పెంచి మళ్ళీ ఫాలికల్స్, అదే చెప్పాను కదా, మనం ముందు లోపల నుంచి గింజలు నాటగలిగితే బయట నుంచి ఫర్టిలైజర్ లాగా ఏదైతే ఇస్తామో అది హెయిర్ ఆయిల్. సార్ ఇప్పుడు ఈ కారణం వల్లే హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి ఎలా, అంటే ఏ టెస్ట్ల వల్ల మీకు తెలుస్తుంది? మేము నాడీ చూస్తాం, అంటే పర్సన్ ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది కదా, వాళ్ళ ఏజ్ అంతా, వాళ్ళకి జెనెటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా. సో ఇవన్నీ మనం ఒక పేషెంట్ని చూసి ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే జనరల్గా అయితే ఇప్పుడు ఒక క్లినిక్కి వెళ్తే ఆ క్లినిక్లో వాళ్ళు ఏదో మిషన్లో పెట్టో లేకపోతే ఇంజెక్షన్ చేసో ఏదో రకరకాలుగా స్టంట్లు వేసి మనకి టెస్టులు చేసి చూపిస్తారు. ఏది చేసినా సరే అల్టిమేట్గా వాళ్ళు చెప్పేది ఏంటి, దే ఆర్ జస్ట్ లుకింగ్ అట్ ద స్కాల్ప్. దే ఆర్ నాట్ గోయింగ్ డీపర్. ఎవరికైనా కానీ ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ పెంచి ఆ బోన్ స్ట్రెంగ్త్ పెంచితే తప్పితే హెయిర్ రాదు. ఉన్న హెయిర్ని ప్రిజర్వ్ చేయడానికి తంటలు పడుతుంటాం. దానికోసం ఇవన్నీ టెస్టులు కానీ ఏదైనా కానీ వాళ్ళు న్యాచురల్గా ఏది చేయలేరు. ఇప్పుడు అన్యాచురల్గా పెట్టింది ఇప్పుడు న్యాచురల్దే మనది సస్టైన్ చేయలేనప్పుడు అన్యాచురల్గా ఇప్పుడు వేరే స్టెరాయిడ్స్తోనో లేకపోతే ట్రాన్స్ప్లాంట్తోనో చేసింది కాపాడుకోవడం ఇంకా కష్టం. సో ఆ జాగ్రత్త ఏదో ముందే తీసుకోవాలి ఎవరైనా కానీ. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. అంటే జనరల్గా హెయిర్ లాస్ అంటే అమ్మాయిలకంటే